పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర దివ్య వాక్యంలో ధ్యానంలో సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి దివ్యవాక్య సందేశం దివ్యసప్తాద అద్భుతములు 5వది. మీరు జాగ్రత్తగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వస్తున్నటువంటి సందేశాలను వింటున్నట్లయితే గత వారం నుంచి మనం దివ్యసప్తాదాల అద్భుతాల గురించి తెలుసుకుంటున్నాం. ఆ దివ్యసప్తాద అద్భుతాల్లో ఈరోజు మనం తెలుసుకొని పోయేది 5వ అద్భుతం. ఈ 5వ అద్భుతం క్రీస్తు ప్రభు యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 54, 55, 56 వచనాల ఆధారంగా ఉంటుంది. ఈనాటి సందేశంలోని ప్రధాన వాక్యము, నా శరీరము భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవనం పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపదును. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. గౌరవ సహోదరి సహోదరులారా, పై వచనమును కూలంకుషంగా పరిశీలించినట్లయితే ఈ వచనంలో ప్రతి క్రైస్తవ విశ్వాసకి దివ్యసప్తాదమును స్వీకరించట ఎంత ప్రాముఖ్యమో క్రీస్తు ప్రభువు నొక్కి వక్కాణిస్తున్నారు. అంటే నీవు ఎంత భక్తుడివైనా, నీవు ఎంత గొప్ప బోధకుడివైనా, నీ బోధన ద్వారా ఎన్ని సంఘాలు స్థాపించినా, ఎన్ని సంఘాలు నడిపించినా, ఎంతమందికి నీవు బాప్తిస్మం ఇప్పించి క్రైస్తవత్వంలోనికి నడిపించినా, నీవు కానీ నీవు నడిపిస్తున్న సంఘాల విశ్వాసులు కానీ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను దివ్యసప్తాదం ద్వారా స్వీకరించినట్లయితే నీ బోధంతా వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం, నీ సంఘాలు వ్యర్థం. అవన్నీ నిస్సత్వ లేక నిస్సారమైనవిగా ఉంటాయి. నీవు నడిపించిన విశ్వాసులు నిర్జీవులుగానే పరిగణించబడతారు. ఎందువల్లంటే నీలోనూ లేక మీలోనూ త్రిత్వైక దేవుడు నివసించరు కాబట్టి. ఈ విషయాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు సందేశంలో తెలియజేస్తున్నారు. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 56వ వచనం ప్రకారం. అయితే మరొక విషయం, గౌరవ సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుని దివ్యసప్తాదం స్వీకరించేవారు ఎంత భక్తి, విశ్వాసం, గౌరవ మర్యాదలతో స్వీకరించాలో అదేవిధంగా ఆ దివ్యసప్తాదాన్ని ఇచ్చే పూజ గురువులు కూడా అంతే భక్తి, విశ్వాసం మరియు గౌరవ మర్యాదలతో దివ్యసప్తాదాన్ని విశ్వాసులకు ఇవ్వాలి. తను కూడా భుజించాలి. అసలు వాస్తవానికి పుచ్చుకున్న వారి కన్నా ఇచ్చేవారు మరెక్కువ భక్తి, విశ్వాసంతో ఆ దివ్యసప్తాద రూపుడైన క్రీస్తును ఇవ్వాలి. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఆ పూజ గురువులు మరియు బిషప్ గారులే దివ్యసప్తాద రూపుడైన క్రీస్తు ప్రభువును అమర్యాదగా పంచుతున్నారు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి దివ్యసప్తాదాన్ని పంచిపెట్టేటప్పుడు చూసినట్లయితే లేక మనం గమనిస్తున్నట్లయితే ఈ అమర్యాద విధానం కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి మరీ ఎక్కువగా అయింది. ఈ విధముగా దివ్యసప్తాదనాథుని ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలా అమర్యాదగా దివ్యసప్తాదనాథుని ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తే ఏమవుతుందో క్రీస్తు ప్రభు ప్రదర్శించిన సంఘటన ఈరోజు మనకు ప్రభు అనుగ్రహించిన దివ్యసప్తాద అద్భుతాల్లో 5వది. ఈరోజు మనం తెలుసుకొని పోయే దివ్యసప్తాద అద్భుతం. అయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ 5వ దివ్యసప్తాద అద్భుతాన్ని గురించి తెలుసుకొని పోయే ముందు మీకందరికీ ఒక మనవి, ఈ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి దివ్యసప్తాద అద్భుతాల గురించి ఎక్కువ మంది తెలుసుకునే విషయంలో తోడ్పడవలసిందిగా క్రీస్తు ప్రభుని యొక్క పవిత్ర నామమున మిమ్మల్ని కోరుతున్నాను. ఇక విషయానికి వచ్చినట్లయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రతి రోమన్ కథోలిక క్రైస్తవ విశ్వాసి బాప్తిస్మం తీసుకోలేకపోయే ముందు దివ్య సంస్కారాలను గురించి తెలుసుకుంటారు. దివ్య సంస్కారాలు 7 ఉన్నాయి. వాటిలో మొదటిది జ్ఞానస్నానము, 2వది భద్రమైన అభ్యంగము, 3వది దివ్యసప్తాదము, 4వది పాప సంకీర్తనము, 5వది అవస్థాభ్యంగము, 6వది గురుపట్టము, 7వది జ్ఞాన వివాహము. ఈ 7 సంఖ్యలను అందరూ తప్పనిసరిగా పాటిస్తారు. వాటిలో చివరిదైన అవస్థాభ్యంగము క్రైస్తవ విశ్వాసి మరణావస్థలో ఉన్నప్పుడు ఇస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరణావస్థలో ఉన్నటువంటి వ్యక్తి చివరిగా ఆ మత పూజ గురువుకు పాప సంకీర్తనం చేసి దివ్యసప్తాదం స్వీకరించినట్లయితే ఆ సదరు విశ్వాసికి తప్పనిసరిగా మోక్షము అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య సంస్కారంలో చివరిదైనట్టు అవస్థాభ్యంగమును పూజ గురువు మరణావస్థలో ఉన్నటువంటి విశ్వాసకి ఇస్తున్న సందర్భంలో జరిగినదే ఈ యొక్క దివ్యసప్తాద అద్భుతం.
ఇప్పుడు మనం తెలుసుకుని పోయే దివ్యసంసాదాల 5వ అద్భుతం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ అద్భుతం క్రీస్తు శకము 1330 సంవత్సరంలో కాషియా అను పట్టణంలో ఇటలీ దేశంలో జరిగింది. ఈ అద్భుతం ఆ మరణావస్థలో ఉన్నటువంటి వ్యక్తికి వస్తభ్యంగా ఇచ్చి దివ్యసంసాదం ఇవ్వబోయే ఆ మత గురువు యొక్క అశ్రద్ధ వలన, అవిశ్వాసం వలన జరిగిన అద్భుతం ఇది. ఈ యొక్క అద్భుతం క్రీస్తు ప్రభువు మరలా ఒకసారి అవిశ్వాసం మరియు అశ్రద్ధ ఉన్నటువంటి పూజ గురువులకు కనువిప్పు కలిగించే అద్భుతమే ఇప్పుడు మనం తెలుసుకొని పోయే అద్భుతం. ఇప్పుడు మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా కాషియా అను పట్టణంలో ఉన్నటువంటి ఒక అనారోగ్యమైనటువంటి విశ్వాసి తనకు అవస్తభ్యంగం ఇప్పించమని కోరగా, అతని యొక్క కోరిక మేరకు ఆ పూజ గురువు దివ్యసంసాదాన్ని మరియు ఆ అవస్తభంగం ఇప్పించే సమయంలో చేయు ప్రార్థనకు సంబంధించినటువంటి పుస్తకమును తీసుకొని వెళ్తున్నాడు. అయితే ఆ యొక్క పూజ గురువు పవిత్రమైనటువంటి దివ్యసంసాదం ఉంచు పెట్టెలోనో లేకపోతే ఒక బాక్సులోనో తీసుకొని తన యొక్క గుండె కత్తుకొని ఎంతో భక్తి విశ్వాసంతో వెళ్ళవలసినటువంటి ఆ పూజ గురువు ఆ దివ్యసంసాదాన్ని అశ్రద్ధగా తీసుకొని తను చెప్పబోయే ప్రార్థన పుస్తకంలో ఉంచి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ప్రార్థన పుస్తకమును బ్రెవియరీ అంటారు. ఆ పూజ గురువు ఆ రోగి ఇంటికి చేరుకొని ఆ రోగికి అవస్తభ్యంగం ఇచ్చి పాప సంకీర్తనం విని ఆ రోగికి దివ్యసంసాదం ఇచ్చుటకు ప్రార్థన పుస్తకమును తెరవగా ఆ పుస్తకంలో ఉన్నటువంటి దివ్యసంసాదం నుండి రక్తం కారుతున్నట్లుగా మరియు దాని నుంచి 2 పేజీల మధ్య గుండ్రని రక్తపు మరకలు ఉన్నట్లుగా కనుగొన్నాడు. ఆ మత గురువు భయపడి ఆ సంఘటనను అందరికీ పుణ్యపురుషులుగా తెలిసినటువంటి ధన్యుడైన ఆ రోజులలో సైమన్ ఫిదాట్ అను భక్తిపరుడైన ఒక మత గురువుకు తెలియజేసి తన తప్పును ఒప్పుకోవటానికి ఆ మత గురువు ఉన్నటువంటి సియోనా నగరంలో ఉన్నటువంటి అగస్త్యన్ మఠానికి పరిగెత్తాడు. మఠంలో ఉన్నటువంటి ఫిదాట్ ఫాదర్ గారికి తన యొక్క తప్పును పాపంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి ఫిదాట్ ఫాదర్ గారిని క్షమాపణ వేడుకొని రక్షకుడైన క్రీస్తు ప్రభువుని క్షమించమని ప్రార్థించమని కోరాడు. ఫిదాట్ ఫాదర్ గారు ఆ తప్పు చేసిన ఫాదర్ గారికి పాప క్షమాపణ ప్రసాదించారు. తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి పేజీలను విడదీసి ఒకదాన్ని ఇటలీలోని కాషియా అగస్టినియన్ మఠానికి తీసుకొచ్చి ఒక పవిత్ర వస్తువుల పెట్టెలో ఉంచారు. ఆ పేజీలు భద్రపరచబడ్డాయి మరియు అది నిజంగా మానవ రక్తమేనని నిర్ధారిస్తూ అనేక పరీక్షలు కూడా జరిపారు. ఆ యొక్క పేజీల మీద ఉన్నటువంటి రక్తపు మరకలను, పవిత్రమైన క్రీస్తు ప్రభు యొక్క రక్తపు మరకలు అంటినటువంటి ఆ ప్రార్థన పుస్తకాన్ని సెయింట్ రీటా అను బజిలికాలోని ప్రార్థనా మందిరంలో భద్రపరిచి ఈనాటికి కూడా ఆ పుణ్యక్షేత్రం వద్దకు దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులకు, విశ్వాసులకు ప్రదర్శించుటకు అక్కడ ప్రదర్శనశాలలో ఆ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఉంచారు. అప్పటి నుండి శతాబ్దాలుగా దివ్యసంసాద అద్భుతపు అవశేషాన్ని విశ్వాసులు ఆ యొక్క దేవాలయంలో పూజిస్తూ వస్తున్నారు. ఆ రక్తపు మరకలు ఉన్నటువంటి పుటల్లో లేక కనిపించే క్రీస్తు ప్రభు యొక్క రక్తపు మరకలు బాధపడుతున్న ఒక మానవ ముఖ ప్రతిబింబాన్ని చాలామంది గమనించారు. ప్రతి సంవత్సరం కార్పస్ క్రిస్టి పండుగ నాడు ఈ అద్భుత సంఘటనను ప్రత్యేకంగా స్మరించుకుంటారు. ఆ రోజున ఆ అవశేషాన్ని ఎంతో గొప్ప ఊరేగింపుగా ప్రాంత వీధులలో ప్రదర్శిస్తూ దేవాలయంలోకి తీసుకెళ్తారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 55-56 వచనంలో చెప్పిన విధంగా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందు జీవించును, నేను వాని యందును జీవించుదును అని పలికిన క్రీస్తు ప్రభు యొక్క మాటలు ఈ విధంగా రుజువత్తరంగా కనిపిస్తున్నాయి ఈనాటికి కూడా సజీవంగా. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ అద్భుతం ద్వారా దివ్యసంసాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీరం మరియు రక్తం అని రుజువు చేస్తున్నాయి. దివ్య బలి పూజ జరిగేటప్పుడు రొట్టె మరియు ద్రాక్షరసం క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా మరియు రక్తంగా మారిపోతాయి. వాటి రూపం రొట్టె మరియు ద్రాక్షరసంగానే ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా రక్తం మరియు ద్రాక్షరసం యొక్క సారం యేసుక్రీస్తు యొక్క శరీరంగా మరియు రక్తంగా మార్చబడుతుంది. ఈ గొప్ప మర్మాన్ని లేక రహస్యాన్ని రూపాంతరీకరణే ఈనాటి అద్భుతం.
గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ అద్భుతం ప్రతిష్ఠించబడిన దివ్య ప్రసాదంలోని ప్రతి అణువులోనూ మరియు అమూల్యమైన రక్తం యొక్క ప్రతి చుక్కలోనూ యేసుక్రీస్తు యొక్క శరీరం, రక్తం, ఆత్మ మరియు దైవత్వం ఉంటాయని మనం గ్రహించాలి. దివ్య ప్రసాదంలో తన నిజమైన సన్నిధి ద్వారా క్రీస్తు ప్రభువు యుగాంతం వరకు ఎల్లప్పుడూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చెప్పిన విధంగా మనతో ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నారు ఈ దివ్య ప్రసాద రూపంలో. కాబట్టి ఈ దివ్య ప్రసాద రూపంలో ఉన్న మన ప్రభు యొక్క వాస్తవ సాన్నిధ్యాన్ని మనం వీలైనన్ని సార్లు వారిని స్వీకరించగలిగేలా యేసు మన కోసం విడిచిపెట్టిన ఆయన ప్రేమకు చిహ్నమే ఈ యొక్క దివ్య ప్రసాదం. ఈ దివ్య ప్రసాదాన్ని మనం పవిత్రంగా స్వీకరించడానికి అనుసరించవలసినటువంటి విషయాలు ఒక 4 ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా కాథలిక్ చర్చిలో బాప్తిస్మ పొంది పవిత్ర తండ్రి లేక పూజ్య గురువుతోటి మనం ఐక్యతగా ఉండటానికి దివ్య ప్రసాదం ఒక మాధ్యమిక మార్గంగా మనం భావించాలి. కాకుండా మనం దైవ కృపలో ఉండాలంటే మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. అలాగే సంవత్సరానికి ఒకసారైనా కనీసం పాప పరిహార సంస్కారం అయినటువంటి పాప సంకేతం స్వీకరించాలి లేక చేయాలి. తర్వాత సప్రసాదం స్వీకరించడానికి 1 గంట ముందు ఆహారం లేక పానీయాలు తీసుకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. అంతేకాకుండా ఆదివారాలు మరియు విధిగా పాటించవలసినటువంటి పవిత్ర పండుగ దినాల్లో తప్పనిసరిగా పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి. అంతేకాకుండా వీటితో పాటుగా దివ్య ప్రసాద వేడుక సమయంలోనూ మరియు తర్వాత కూడా రొట్టె మరియు ద్రాక్షరస రూపంలో ఉన్న క్రీస్తు యొక్క శరీరం మరియు రక్తాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. మరి ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనలోనూ మరియు దివ్య ప్రసాద ఆరాధన సమయాల్లోనూ. అంతేకాకుండా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చివరిగా దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు పూజ గురువు దివ్య ప్రసాదాన్ని మనకు చూపిస్తున్న సమయంలో వీలైతే అందరూ మోకాళ్ళని దివ్య ప్రసాదనాథుడిని ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. అది గొప్ప సందర్భంగా మనం భావించాలి. అప్పుడే మనం క్రీస్తు ప్రభు రొట్టె రసంలో లేక దివ్య ప్రసాదంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది దివ్య ప్రసాద అద్భుతాల్లో 5వది. ఇక ముగింపుగా ఆ దివ్య ప్రసాద నాథుడికి చిన్న ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా, ఓ దివ్య ప్రసాదనాథుడా, సర్వ మానవాళిని అమితంగా ప్రేమిస్తున్న దేవా, ఉత్థాన దినాల్లోనే కాకుండా నిరంతరము పాపులమైన మాకు తోడుగా ఉండటానికి మీరు దివ్య ప్రసాద రూపాన్ని ఎన్నుకున్న ఓ అత్యంత వివేకవంతుడైనటువంటి ప్రభువా, ప్రేమామృతుడైనటువంటి ప్రభువా, మీరు దివ్య బలి పూజ ద్వారా నిరంతరము పాపులమైన మాతో ఉండటానికి ఇష్టపడుతున్నారని ఈ యొక్క అద్భుతాల ద్వారా గ్రహించి మేము ఇంకా ఇంకా మీకు దగ్గరయ్యే అవకాశాన్ని, పాపరహితులుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తూ అల్ప విశ్వాసులను బలమైన విశ్వాసులుగా తీర్చిదిద్దుతూ నిరంతరము మా బలహీన జీవితాలను బలపరుస్తున్న దేవా, మీకు ధన్యవాదాలు ప్రభువా. మా ఈ కొద్దిపాటి విన్నపాలను ఆలకించి మమ్మల్ని కనికరిస్తూ దివ్య ప్రసాద రూపులైన మిమ్మల్ని నిరంతరము మేము గౌరవించుకొని ఆరాధించుకుంటూ తండ్రి దేవుని మహిమను, మీ యొక్క కరుణను, కృపను పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథను మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.